హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియోలో గ్రూప్ 1 మెయిన్స్ పైన మాట్లాడబోతున్నా. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఎన్నో అవకతవకలు, ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఈ పొరపాట్లలోని సారాంశం అంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్ నరేష్ అనే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష రాసిన ఒక అభ్యర్థి గౌరవ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాలు మూల్యాంకనంలో చాలా అవకతవకలు జరిగినాయి. దాంట్లో మెయిన్గా తెలుగు మీడియంలో పరీక్ష రాసిన వారికి అండ్ ఉర్దూ మీడియంలో పరీక్ష రాసిన వారికి చాలా నష్టం వాటిల్లే విధంగా పేపర్ మూల్యాంకనం జరిగింది అని చెప్పేసి తను హైకోర్టులో పిటిషన్ వేసిన సందర్భంలో గౌరవ హైకోర్టు వారు టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది టీజీపీఎస్సీకి. దీనిపైన టీజీపీఎస్సీకి 4 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది కౌంటర్ దాఖలు చేయాలని. అది కూడా ఏప్రిల్ 21న సమయం ఇచ్చినారు. ఈ ఏప్రిల్ 21 లోపు వాళ్ళు ఖచ్చితంగా కౌంటర్ దాఖలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో చాలా అవకతవకలు జరిగినాయి. మన తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాల తర్వాత మనకు గ్రూప్ 1 అనే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్లో 5 లక్షల పైగా అభ్యర్థులు అప్లికేషన్ చేసుకున్నారు. మెయిన్స్ అంటే ప్రిలిమ్స్కి వెళ్ళి మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఈ 5 లక్షల కేవలం 21,000 మంది. ఆ 21,000 మందిలో చాలామంది తెలుగు మీడియం రాసిన అభ్యర్థులు ఉన్నారు. దాంట్లో 7,000 మంది వరకు తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు. ఈ తెలుగు మీడియం వాళ్ళకు చాలా తక్కువ మార్కులు వేసి ఇంగ్లీష్ మీడియంలో అందమైన చేతి రాతతో అందమైన రైటింగ్ రాసిన వాళ్ళకే రైటింగ్కు ప్రాధాన్యత ఇచ్చినారు తప్ప అక్కడ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలో కాంటెంట్కు అంటే డిస్క్రిప్షన్ రైటింగ్లో కాంటెంట్కు ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వకుండా అందమైన చేతి రాతకే మరి ఎక్కువగా వెయిటేజ్ రావడం వలన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినాయి అనేది అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే మన గ్రూప్ 1 మెయిన్స్లో 18 రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే 18 రకాల సబ్జెక్టుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ 18 రకాల సబ్జెక్టు సంబంధించిన అంశాలను కేవలము 12 రకాల సబ్జెక్టులకు సంబంధించిన ప్రొఫెసర్స్ని బట్టకచ్చి మూల్యాంకనం చేపించినారు. ఇది మెయిన్గా ప్రధానమైన లోపం. దీనిలో ఇంకా మెయిన్గా ఏంటంటే ఈ 12 రకాల సబ్జెక్టులకు సంబంధించిన నిపుణులైన ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా రాష్ట్రం అవతలలో పనిచేసిన వివిధ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళను బట్టకచ్చి 321 మంది ప్రొఫెసర్స్ వచ్చారు. ఈ 12 సబ్జెక్టులకు సంబంధించిన అంశాలలోని జవాబు పత్రాలను దిద్దడానికి 321 మంది ప్రొఫెసర్స్ని వీళ్ళు వాడుకున్నాము, అంతమంది తీసుకొచ్చి మూల్యాంకనం చేయించినారు అంటున్నారు. అయితే ఈ 321 మంది ప్రొఫెసర్స్ కూడా తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు కాదంట. భారతదేశంలోని వివిధ యూనివర్సిటీలో పనిచేసిన ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి దిద్దించడం వల్ల తెలుగు మీడియం పైన వారికి పూర్తి స్థాయి పట్టు లేదు, పూర్తి స్థాయి అనుభవం వాళ్ళకి లేదు. అందులోటి ఉర్దూ మీడియం అనేది వాళ్ళకి అస్సలే తెలియదు. ఉర్దూ భాష పైన కూడా ఈ 321 మంది ప్రొఫెసర్స్కి ఎలాంటి భాష పైన పట్టు లేదు, భాషను అర్థం చేసుకునే జ్ఞానం లేదు, తెలుగు అనేదే వాళ్ళకి అసలు తెలియదు. కాబట్టి తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి చాలా తక్కువ మార్కులు పడ్డాయి. మరి ఇంగ్లీష్ మీడియమే వాళ్ళు ప్రధానంగా తీసుకున్న ఆధారంగా దిద్దడానికి, కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువగా స్కోర్ వచ్చింది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. 100% తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర గురించి తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీలో ఉన్న ఇంకా ఇతర యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రొఫెసర్స్కి తెలుసు తప్ప తెలంగాణ రాష్ట్రం అవతల పనిచేసిన ఇతర యూనివర్సిటీలో పనిచేసిన 321 మంది ప్రొఫెసర్స్కి ఏమన్నా తెలంగాణ మరి ఉద్యమ చరిత్ర పైన ఏదైనా అవగాహన ఉంటుందా? మీరే కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. నేను మరీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి ప్రాథమిక ఫలితాలు రిలీజ్ అయినప్పటి నుండి నేను చెప్తున్న ఈ ఫలితాలలో మెయిన్స్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. అవసరం అనుకుంటే ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ను ఎగ్జామ్ మళ్ళా నిర్వహించాలా, కౌంటింగ్ మాకు వద్దు,
రీవాల్యుయేషన్ మాకు వద్దు, గ్రూప్ 1 మెయిన్స్ది మెయిన్స్ మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి నేను చాలా సందర్భంలో నా వీడియోలో మాట్లాడిన. ఒక గ్రూప్ 1 మెయిన్స్‌లనే అవకతవకలు జరగలే, గ్రూప్ 2లో ఎగ్జామ్‌లో అవకతవకలు జరిగినాయి, ఏది పేపర్ ఆ ఓఎంఆర్ షీట్‌లో అవకతవకలు జరిగినాయి, క్వశ్చన్ పత్రంలో అవకతవకలు జరిగినాయి. మనం ఇచ్చిన ప్రాథమిక కీలోని అబ్జెక్షన్స్‌ను వాళ్ళు గుర్తించకుండా వాళ్ళకి నచ్చిన విధంగా 5 మార్కులు డిలీట్ చేసుకొని 14 మార్కుల యొక్క యాప్షన్స్ మొత్తం చేంజ్ చేయడం వలన ఈరోజు గ్రూప్ 1 ప్రాథమిక కీలో వచ్చిన మార్కులకి, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో వచ్చిన మార్కులకి చాలా వేరియేషన్ కనిపించి ఇక్కడ ఉద్యోగం వస్తుంది అనుకున్న వాడు వెనుకబడిపోయాడు, ఉద్యోగం రాదనుకున్న వాడు ముందరికి వచ్చిండు గ్రూప్ 2లో కూడా. అండ్ గ్రూప్ 3లో కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఒక ఇంత గ్రూప్ 3లో కూడా మంచిగా రాసిన వాడు GRLలో చూస్తే చాలా వెనుకబడి ఉన్నాడు. అదేవిధంగా ప్రాథమికకి గ్రూప్ 3లో మార్కులు తక్కువ వచ్చిన వాడు GRలో ఎక్కువ ఉన్నాడు. నేను మళ్ళీ చాలాసార్లు మాట్లాడిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మళ్ళీ పరీక్ష నిర్వహించండి. ఎన్నో అవకతవకలు జరిగినాయి, ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అభ్యర్థులకు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది మామూలు ఎగ్జామ్స్ కాదు. కొన్ని లక్షల మంది పోటీ పడతారు. ఆ లక్షల మంది రాసిన ఎగ్జామ్లో ఇన్ని అవకతవకలుతో పరీక్ష నిర్వహించడం అనేది సిగ్గుచేటు అని చెప్పేసి నేను చాలాసార్లు మాట్లాడిన. TGPSCకి గ్రూప్ 1 మెయిన్స్లో పేపర్ల దిద్దడంలో పారదర్శకత లోపించింది, పారదర్శకతను పాటించలేదు. తన ఇష్టానుసారము 321 మంది ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేసుకొని వారికి ఉర్దూ రాదు, ఇటు చూస్తే తెలుగు రాదు, ఉర్దూ తెలుగు తెలివిని లాంగ్వేజ్లో పట్టుకొచ్చి పేపర్ వాల్యుయేషన్ చేపిస్తే 100% ఒక నిజమైన మెరిట్ అభ్యర్థి ఉద్యోగ అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. తెలుగు మీడియం, నేను మొన్న మాట్లాడిన తెలుగు మీడియం అంటే అంత అక్కసు ఎందుకు? మన ప్రాథమిక పాఠశాలలో చూస్తే తెలుగు మీడియంలో బోధించండి, మాతృభాష అమ్మ భాష అని ఎన్నో స్పీచ్లు దంచుకొడతారు ఈ పాలకులు. మరి ఒక తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వీస్ తర్వాత తెలంగాణ రాష్ట్ర క్యాడర్ పోస్ట్ అయిన ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక DSP, ఒక RTO, RDO స్థాయి పోస్టులకు తెలుగు భాషా మాధ్యమం అనేది ఒక అడ్డంకిగా చూపించి, ఒక కుంటుసాకగా చూపించి ఇంగ్లీష్ భాషా మాధ్యమాన్నే ప్రాధాన్యంగా తీసుకొని ఈరోజు ఇంగ్లీష్ భాషలో అందమైన చేతి రైటింగ్ రాసిన వాడికి ఎక్కువ మార్కులు, తెలుగు మీడియంలో రాసిన వాడికి తక్కువ మార్కులు వేసుకోవడం వల్ల ఇక్కడ మెరిట్, తెలుగు మీడియం అభ్యర్థులు మెరిట్కు దూరమయ్యే అవకాశం కనిపించింది. కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నా, గ్రూప్ 1 మెయిన్స్ రీవాల్యుయేషన్ అవసరం లే, రీకౌంటింగ్ అవసరం లే, కేవలం ఎగ్జామ్ చాలా అవసరం. మళ్ళీ ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయండి, ఆ డేట్లో మళ్ళీ ఎగ్జామ్ జరిపించండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని నేను డిమాండ్ చేస్తున్నా. చాలామంది మిత్రులందరూ కూడా మనకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుందన్నా అని అంటున్నారు. నేను మేలో రావచ్చు, మేలో వస్తుందంటే త్వరలో మేలో వస్తుందంటే నేను చెప్తా. కొంతమందికి దద్దమ్మలకు, తెలివిలేని దద్దమ్మలు కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎట్లా అంటే ఒక నెగిటివ్ థాట్స్ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండే విధవలు కాదు, వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్ లేని వాళ్ళు. ఎవరైనా ఛానల్లో ఏదైనా మాట్లాడితే వాళ్ళకి కౌంటర్ వేయడాలు, వాళ్ళకి ఏదో ఒక కామెంట్స్ పెట్టడం. ఒకడు అంటాడు, నిన్న నువ్వు జాబ్ క్యాలెండర్ గురించి చెప్పి ఆగమాగం అవ్వకు, మేలో నోటిఫికేషన్ వస్తే ఆగమాగం అవ్వకు అని నాకు మెసేజ్ కామెంట్ చేస్తున్నాడు. నేను అలాంటి చెప్తా, నువ్వు ఆగమవుతున్నావు, ఎవడు ఆగమవట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుండి ఉద్యోగ నోటిఫికేషన్ లేదని, ఏదో ఒక మంచి నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం సాధించాలి, ఆ ఉద్యోగం సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని ఒక్కొక్కరు నిద్ర పట్టకుండా చాలా బాధతోని, చాలా కష్టంతోని, ఓర్పు సహనం తెచ్చుకొని హైదరాబాద్లో రీడింగ్ చేస్తూ, హైదరాబాద్ రీడింగ్ హాల్లో రీడింగ్ చేస్తూ, రూమ్లో రెంటుకుంటూ పాపం ఎంతో కష్టాలు పడుకుంటూ చదివేటోళ్ళ కోసం నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అంతేగాని ఊరికే నువ్వు వచ్చి ఆకతాయి లెక్క ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నీ టైం వృధా చేసుకోకు. ఇంకొకరు అంటారు, నువ్వు కూడా త్వరలో అని చెప్పకపోతే ఏం చెప్తారు? మే అనేది త్వరలో వచ్చే మంత్ కదా, ఇప్పుడు ఏప్రిల్ తర్వాత వచ్చేది మేనే కదా. మనకి నేను ఏం చెప్పినా, SC వర్గీకరణ కంప్లీట్ అయిపోయింది, BC వాళ్ళకు కూడా రిజర్వేషన్ పెంచడానికి సెంట్రల్ గవర్నమెంట్కి మన గవర్నర్ గారు బిల్లు పంపించినారు BC రిజర్వేషన్ది అని చెప్పిన. అది టైం పట్టదా, 1 మంత్ పట్టదా? దానికి నువ్వు త్వరలో అంటావు. మా అపరమేధావులు మీరు నాకు కామెంట్ చేసే బదులు మీరు టైం వృధా చేసుకోకండి. నేను మరీ చెప్తున్నా, నేను 100% మళ్ళీ చెప్తున్నా, నా వీడియోల ద్వారా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకున్న ఒక్కరు చాలు. నాకు 10 మంది పనికిరాని దద్దమ్మలు అవసరం లేదు. ఒక్కరు నా వీడియో చూసి అన్న సూపర్, నాకు మీ వీడియో యూజ్ అవుతుంది అనుకుని నేను ఒక్కరి కోసం చేస్తాను. అంతే, టైం వేస్ట్ చేసుకోకండి. నేను మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా ప్రతి వీడియోలో. ఏదో నేను డిస్క్రిప్షన్, నా నోట్స్ రాసిన PDF ఫైల్స్ నేను తయారు చేసిన, నా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, నా టెలిగ్రామ్లో ఉన్నాయి, పోయి తీసుకోండి. లింక్ మీద 10 రూపాయలు
ఛార్జ్ చేస్తున్నా మీరు ఆ లింకును తీసుకొని మీరు కొనుక్కొని చెప్పే బాపత్ బ్యాచ్ కాదు నేను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ 100% మన నిరుద్యోగ సహోదరులకు ఇస్తే వాళ్ళు దాని ద్వారా వాళ్ళు కొంతమందైనా హెల్ప్ అవుతుంది, దాని ద్వారా వాళ్ళు ఉద్యోగాలు పొందుతారని చెప్పేసి చెప్పే ప్రయత్నంలోనే నేను చెప్పే విషయాలు. అంతే తప్ప మీ టైం వేస్ట్ చేసుకోకండి మిత్రులారా. మరి నేను చెప్తున్నాను, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మనం చూడండి, నేను చెప్పిన వాళ్ళకి హాస్టల్ వెల్ఫేర్లలో మెరిట్లలో ఉద్యోగాలు వచ్చినాయి, నేను చెప్పిన వాళ్ళకి డిఎస్సీలు వచ్చినాయి, నీ మార్క్ నాలా సీజీ చెప్తే అది 100% పక్కా రియల్ అవుతుంది. కాబట్టి మీరు మళ్ళీ చెప్తున్నా, మనకు అవకాశాలు ఉన్నాయి. ఈ 2025లో జాబ్ క్యాలెండర్ అనేది మీరు ఆ విషయం పక్కన పెట్టండి. జాబ్ క్యాలెండర్లో ఎన్ని నోటిఫికేషన్స్ వస్తే పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నిన్నటి రోజున ఏమన్నారు, మొన్నటి రోజున 62,000తో ఉద్యోగాలు రాబోతున్నారు. ఒక ఇంత 53,000 ఉద్యోగాలు సిద్ధం అన్నారు. దాంట్లో అన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయి. అలా డిఎస్సి ఉంటుంది, పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది, ఎస్ఐ ఉంటుంది, గ్రూప్ 1 ఉంటుంది, గ్రూప్ 2 ఉంటుంది, గ్రూప్ 3 ఉంటుంది, బీట్ ఆఫీసర్స్ ఉంటుంది. చాలా ఉద్యోగాలు ఉంటాయి. మీరు పేషెన్స్గా ఉండండి. మీరు ఊరికే గందరగోళానికి గురైపోవడం కుదరదు ఇక్కడ. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అడుగు పెట్టేవాడికి ఒక ఇంత ఓపిక సహనం ఉండాలని చాలాసార్లు చెప్పిన. చూడండి, మనకు 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తే మనకి ఎన్ని సంవత్సరాలు సాగదీశారు? 4 సంవత్సరాలు 3 సంవత్సరాలన్నర సాగదీశారు. గ్రూప్ 2 కూడా 2022లో వచ్చింది. ఎన్ని సంవత్సరాలు సాగదీశారు? 2.5 సంవత్సరాలు. ఇంకొక కొన్ని రోజులైతే అది 3 సంవత్సరాలు కూడా జారిపోతుంది. అందుకని ఏమంటానంటే, మీకు చాలాసార్లు చెప్పిన, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి వస్తే తెల్లారే నోటిఫికేషన్ పడాలి, మరి తెల్లారే ఎగ్జామ్ పెట్టాలి, మరి తెల్లారే రిజల్ట్ ఇచ్చాలి, మరి తెల్లారే మీకు పోస్టింగ్ ఇచ్చి సీట్లో కూర్చోబెట్టాలి అనే కాన్సెప్ట్తో మీరు వస్తే అది కుదరదు. అంత ఈజీగా జరగదు. ప్రతి ఎగ్జామ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళడానికి సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో భాగంగా టైం గడిచిపోతుంది, ఇయర్లు గడిచిపోతాయి. ఓపిక అవసరం ఇక్కడ. నేను మళ్ళీ చెప్తున్నా, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించండి. కాబట్టి దాన్ని ఎంతగా మీరు రీవాల్యుయేషన్ చేసినా వేస్ట్, రీకౌంటింగ్ చేసినా వేస్ట్. ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళకు జరిగిన అన్యాయము, ఉర్దూ మీడియం వాళ్ళకు జరిగిన అన్యాయంను ఈ యొక్క గౌరవ హైకోర్టు వారు పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా టీజీపీఎస్సీ వారికి సరైన మొట్టకాయలేసి సరైన బుద్ధిచ్చే గుణపాఠమైన తీర్పిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.